కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్. కూటమి ప్రభుత్వ పనితీరుపై నిప్పులు చెరిగిన దాడిశెట్టి రాజా. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం మాజీ మంత్రి వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ప్రస్తుత ప్రభుత్వ పనితీరుపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రచారం తప్ప అభివృద్ధి ఏమీ లేదని, పోలవరం కాలువ పేరుతో ఖజానాను ఏటీఎంగా వాడుకుంటున్నారని, రోడ్లన్నీ గొతుకులమయంగా ఉన్నాయని, సొంత ఛానల్లోనూ పేపర్లోనూ ప్రచారం తప్ప అభివృద్ధి ఏమీ లేదని, ఎన్నికల్లో విద్యుత్ ఛార్జీలు మా ప్రభుత్వం వస్తే పెంచమని ఇప్పుడు ప్రజలపై 19,000 కోట్ల భారం వేశారని అన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి గురించి మాట్లాడదామని ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఊకదంపుడు ఉపన్యాసాలు రోడ్స్ గురించి చూస్తుంటే, ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన ఉపన్యాసాలు ఏ విధంగా ఉన్నాయంటే, ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే సంక్రాంతి లోపు రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ పూర్తి చేస్తాం అని చెప్పి ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. సరే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కదా, సంక్రాంతి లోపు రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ అద్దాల్లా తయారైపోతాయి అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ నిజమని నమ్మే పరిస్థితి. కాకపోతే ఈరోజు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం, ఏ విధంగా రోడ్ల పరిస్థితి ఉందో. ఎంత దారుణం అంటే, దేని గురించి అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా మాట్లాడతారో, రోడ్లు 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 అని స్టార్టింగ్లో ఆయన ఎక్కువగా మాట్లాడారు. అత్యంత అవినీతి రోడ్లలోనే చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో. రోడ్లు రిపేర్ పేరుతో R&B రోడ్లు రిపేర్ పేరుతో 18,000 కిలోమీటర్లు రిపేర్లు చేసామని చెప్పేసి R&B మినిస్టర్ గారు ప్రకటించడం జరిగింది. కానీ ఆ రిపేర్లు ఎక్కడ చేశారో మరి ఈ రాష్ట్ర ప్రజలకి వివరంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. 18,000 కిలోమీటర్లు రిపేర్ చేసామని చెప్పేసి చెప్పారు. మరి మీరు చేసిన రిపేర్లు అయితే కనపడలేదు, కానీ మీరు చెప్పిన మాటల్లో తీవ్ర స్థాయిలో అవినీతి జరిగింది అన్నది మాటికి స్పష్టం అవుతుంది. ఈ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి గురించి ఒక్కసారి మీకు చేపించదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో పరిస్థితి గురించి ఇదిగో ఈ రోడ్డు కర్నూలు జిల్లాలో వేసిన రోడ్డు. ఇది వేసిన రోడ్డు, రిపేర్ చేసి వేసిన రోడ్డు. ఈ శ్రీకాకుళం జిల్లాలో రిపేర్ చేసి వేసిన రోడ్డు. ఇది విజయనగరం జిల్లాలో రిపేర్ చేసి వేసిన రోడ్డు. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో చూడండి. కర్నూలులో అయితే ముందు రోజు రోడ్డు ఓపెన్ చేస్తే తర్వాత రోజు వర్షానికే రోడ్డు కొట్టుకుపోయిన పరిస్థితి. పేపల్లి మండలం అనుకుంటా. మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఒకటి చదివి వినిపిస్తాను. రోడ్డు పనులు చేసిన వాళ్ళని, చేయించిన వాళ్ళని జైల్లో పెట్టండి, రహదారులు నాణ్యత విషయంలో సరిగా చేయని వాళ్ళని మీరు జైల్లో పెట్టండి అని చెప్పేసి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంటే. మరి ఒక్క రోజులో పోయిన పేపల్ రోడ్డు కానీ, విజయనగరం రోడ్డు కానీ, శ్రీకాకుళం రోడ్డు కానీ, లేదా నా నియోజకవర్గంలో రోడ్లు కానీ, మరి వాటి విషయంలో మీరు ఏ చర్య తీసుకుంటారు? ఇవన్నీ నేను ఉదాహరణలు చూపించి మా పేపర్లు కాదు, మీ అఫీషియల్ గెజెట్, ఈనాడు పేపర్ అండ్ ఆంధ్రజ్యోతి పేపర్, మీ అఫీషియల్ గెజెట్, మీ పేపర్లు నేను ఉదాహరణగా చూపించి ఇవన్నీ చెప్పేసి, గతంలో 2.5 సంవత్సరాలు ఈ రాష్ట్రం కరోనాతో అతలాకుతలమైన పరిస్థితుల్లో రాష్ట్ర బడ్జెట్ అంతా
కరోనాకి ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల వైద్యానికి ఖర్చు అయిపోయిన పరిస్థితుల్లో కూడా 43,000 కోట్ల రూపాయల రోడ్లకి వెచ్చించిన పరిస్థితి గత ప్రభుత్వం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉంది. మొత్తం 100% మేము సాటిస్ఫై చేయిస్తామని చెప్పేసి నేనేమి అంటలేదు. 100% మేము సాటిస్ఫై చేస్తామని అంటలేదు. కొంతలో కొంత ఇప్పుడు మీద మెరుగ్గా చేస్తాం మేము. రోడ్ల విషయంలో మీరు ప్రచారం చేసుకుంటున్నారు, డప్పు కొట్టుకుంటున్నారు, మీ ఎల్లో మీడియా ద్వారా డప్పు కొట్టుకుంటున్నారు తప్పించి ప్రజలకి రోడ్ల విషయంలో ఏ రకమైన ఈ రాష్ట్రంలో ఏ రకమైన ఉపకారం జరగలేదు, ఏ రకమైన మంచి జరగలేదు. కష్టం ఉన్నా, కరోనా లాంటి కష్టం ఉన్నా, ప్రపంచం అంతా స్టాగ్నేట్ అయిపోయిన పరిస్థితి ఉన్నా కొంతలో కొంత మేము మెరుగ్గానే చేసాం. మేమేదో 100% ప్రజలందరినీ సాటిస్ఫై చేస్తామని చెప్పేసి నేను అంటలేదు. ఆనాటి R&B మినిస్టర్గా మా పరిధులను బట్టి, మా పరిస్థితులను బట్టి మీకన్నా మెరుగ్గా చేస్తాం మేము. 2 లక్షల కోట్ల అప్పు 14 నెలలు అవుతుంది. ఈ రాష్ట్ర అప్పు 2 లక్షల కోట్లు 14 నెలలు అవుతుంది. కనీసం రోడ్లు కూడా మీరు ఖర్చు పెట్టలేకపోతున్నారు. పథకాలకే పూర్తి స్థాయిలో పథకాలకు కూడా ఖర్చు పెట్టలేదు. మహా అయితే 15,000 కోట్లు 17,000 కోట్లు మీరు పథకాలకే వెచ్చించి ఉంటారు. దాంతోపాటు ఈ రాష్ట్ర ఆదాయం ఉంటుంది. మరి ఈ డబ్బు అంతా ఎవరి జేబుల్లోకి పోతుంది, ఎక్కడికి పోతుంది, మీ అడ్మినిస్ట్రేషన్ ఏంటి? మీరు ఎంత ప్రచారం చేశారు రోడ్ల గురించి? మిమ్మల్నే కాదు, పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నిస్తున్నాను నేను. రోడ్ల మీద ఊడ్చేవారు, చేపలు పట్టేవారు. మరి ఆ రోడ్లు ఇప్పుడు అలాగే ఉన్నాయే. మరి మీరు ఎందుకు బాగు చేయలేదు? మాకంటే కష్టతరమైన ఎదుర్కోలేని పరిస్థితులు కూడా వచ్చినా సరే ఎంతో కొంత మెరుగ్గా మేము చేసామే. మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఈ రాష్ట్రం 14 నెలల్లో 2 లక్షల కోట్ల అప్పు, 5 సంవత్సరాల్లో జగన్ గారు చేసింది 3,32,000 కోట్ల అప్పు. 14 నెలల్లో 2 లక్షల కోట్ల అప్పు. ఏం చేస్తున్నారు? ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి పోతుంది? ఎవరు హాయిగా ఉన్నారు ఈ రాష్ట్రంలో? రైతులు హాయిగా ఉన్నారా? మధ్యతరగతి ప్రజలు హాయిగా ఉన్నారా? వ్యాపారస్తులు హాయిగా ఉన్నారా? ఎవరు హాయిగా ఉన్నారు? కార్మికులు హాయిగా ఉన్నారా? ఎన్ని పరిశ్రమలు మూతపడిపోతున్నాయి ఈ రాష్ట్రంలో? ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు? ఈరోజు యూరియా దొరకని పరిస్థితి. యూరియా బస్తా 270 రూపాయలు RBKలో, సొంత గ్రామంలో. జగన్ గారి అడ్మినిస్ట్రేషన్ వల్ల, ఇంకొకసారి చెప్తున్నాను, జగన్ గారి అడ్మినిస్ట్రేషన్ వల్ల ప్రతి గ్రామంలోని RBKలో 260 నుంచి 270 రూపాయలకి తీసుకుని యూరియా బస్తా ఈరోజు బ్లాక్లో 400 నుంచి 500 అయినా దొరకని పరిస్థితి. ఈ రాష్ట్రంలో రైతు ఏమైపోతాడో? ఈ రాష్ట్రంలో రైతు పరిస్థితి ఏంటి? కనీసం కనువిప్పు కలగటం లేదా? కరోనా కష్టకాలంలో కూడా ఆక్వా రైతుల్ని మద్దతు ధర ప్రకటించి మరి రైతుల దగ్గర రొయ్యలు కలెక్ట్ చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ లో. ఈరోజు ఆక్వా రైతుల పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రంలో రైతులు నడ్డి విరిగిపోయింది. ఈ రాష్ట్రంలో స్కూల్స్ పరిస్థితి, నాడు నేడు బాలో భాగంగా ఎన్ని స్కూల్స్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో బాగుపడ్డాయి. మరి మీరు వచ్చి ఏం చేశారు ఆ స్కూల్స్ ని? విద్య పరిస్థితి ఏంటి? వైద్యం పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రంలో వైద్యం పరిస్థితి ఏంటి? ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తో ప్రతి ఇంటికి డాక్టర్లను పంపించి, ప్రతి ఇంటి దగ్గర కూడా వైద్యులు పంపించి 6 రకాల టెస్టులు చేయించి నెలకు సరిపడా మందులు ANM ద్వారా ప్రతి ఇంటికి పంపించిన పరిస్థితి, ఆ విధమైన అడ్మినిస్ట్రేషన్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు వైద్య పరిస్థితి 17 వైద్య కళాశాలలు ఈ రాష్ట్రంలో, ప్రతి జిల్లాలోని వైద్యం ప్రజలకి, పేద ప్రజలకి అందుబాటులో ఉండాలని చెప్పేసి
ప్రతి జిల్లాలోనూ. ఎందుకంటే మన రాష్ట్రంలో పెద్ద పెద్ద హాస్పిటల్ రాష్ట్రం విడిపోవడంతో హైదరాబాద్లో ఉండిపోయాయి. మన రాష్ట్రంలో సరైన వైద్య వసతులు లేవు. వైద్య వసతులు ఈ రాష్ట్ర ప్రజలకు కల్పించాలనే సదుద్దేశంతో 17 వైద్య కళాశాలలు. మీ ప్రభుత్వం వచ్చి 14 నెలలైంది. మరి ఎక్కడున్నాయి అక్కడే ఉండిపోయాయి. 75% పూర్తయినాయి, 75%లో ఉండిపోయాయి. 80% పూర్తయినాయి, 80%లో ఉండిపోయాయి. 30% పూర్తయినాయి, 30%లో ఉండిపోయాయి. ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? మీరు ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోదాం అనుకుంటున్నారు? ప్రచారం మట్టికి గ్రాండ్ గా చేసుకుంటున్నారు. మీరు మీ ప్రచారం చాలా గ్రాండ్ గా చేసుకుంటున్నారు. ఏంటిది ఈ రాష్ట్రంలో పరిస్థితులు? ఏంటిది? పోర్టులు మొన్న ఏదో చూసాం. నవ్విపోతారు ఎవరన్నా పోర్టుల గురించి మీరు మాట్లాడితే. ఈ పోర్టులు ఈ రాష్ట్రంలో సుదూర తీర ప్రాంతం ఉందని చెప్పేసి ఒక విజన్తో జగన్మోహన్ రెడ్డి గారు పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు ఈ రాష్ట్రంలో మొదలుపెట్టి 70-80% కంప్లీట్ చేసి పరిస్థితి మనం చూసాం. దానికి ఎన్ని రకాలుగా మీరు అడ్డంకులు సృష్టించాలో అన్ని రకాల అడ్డంకులు న్యాయస్థానాల ద్వారా సృష్టించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాన్ని గొప్పలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్ర ప్రజలకి, యంగ్ జనరేషన్ పిల్లలకి నేను చెప్తున్నాను, పోలవరం ప్రాజెక్టు మొదలుపెట్టి కుడి ఎడమ కాలువలు పూర్తి చేసి రాజశేఖర రెడ్డి గారు 80% అబోవ్ కుడి ఎడమ కాలువలు పూర్తి చేసిన పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేసిన తర్వాత ఆయన దిగవంతులైన పరిస్థితుల్లో మళ్ళీ పోలవరం ఆగింది. మరి 2014లో మీరు వచ్చారు. దాన్ని స్వయంగా ప్రధానమంత్రి గారే చెప్పారు, మీరు ఏటీఎంగా ఉపయోగించుకున్నారు. పోలవరాన్ని ఏ రకంగానే మీరు అభివృద్ధి చేయలేదు, ఏమీ చేయలేదు, పోలవరాన్ని పాడు చేశారని ఈ దేశ ప్రధానమంత్రి స్వయంగా పబ్లిక్ మీటింగ్, ఆన్ రికార్డ్స్ పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు. మళ్ళీ జగన్ గారు వచ్చి మాక్సిమం వర్క్స్, ఎందుకంటే ఎవరి టైంలో ఎంత ఖర్చు పెట్టారో తెలిసిపోతుంది. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో మాక్సిమం వర్క్స్ కంప్లీట్ చేసి ఇప్పుడు ఆ క్రెడిట్ మళ్ళీ మీరు వచ్చారు కాబట్టి మీ ఖాతాలో వేసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. పోలవరం మీరు మొదలు పెట్టలేదు, పోలవరం పనులు స్టార్ట్ చేయలేదు, పోలవరాన్ని ఒక ఏటీఎం కింద ఉపయోగించుకున్నారు. మీరు దయచేసి ఈ రాష్ట్ర ప్రజలను కానీ లేకపోతే ఈ రాష్ట్ర ముందు తరాలను కానీ మీ ప్రచారంతో మోసం చేయొద్దని మేము తెలియజేసుకుంటున్నాం. ఓఆర్ఆర్ మీరు వేసినట్టు ఉంటుంది, ఈ రాష్ట్రంలో రోడ్లన్నీ మీరు పూర్తి చేసినట్టు ఉంటుంది. మరి పూర్తి చేస్తే ఒక రోజులోనే 2 రోజుల్లోనే పోయి రోడ్లు మన కళ్ళ ఎదురుంటగా కనపడుతున్నాయి. మరి మీరు ఏం చేస్తున్నారు? ఓఆర్ఆర్కి మీకు ఏమైనా సంబంధం ఉందా? లేదంటే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మీకు ఏమైనా సంబంధం ఉందా? మీరు ప్రచారం చేసుకుంటారు, ప్రజలు నమ్మింతారు, 2-3 తరాల ప్రజలు మర్చిపోతారు అని చెప్పేసి ప్రజల్ని నమ్మించే పరిస్థితి. ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు మరి గత ఎన్నికల్లో 14 నెలల ముందు మీరు ఎన్నికల వాగ్దానాలు ఇస్తూ తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు నేను వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచను, అవసరమైతే టెక్నాలజీ ఉపయోగించి, మరి ఏం టెక్నాలజీ నాకు తెలియట్లేదు, టెక్నాలజీ ఉపయోగించి ఛార్జీల్ని తగ్గిస్తాను అని చెప్పిన పెద్ద మనిషి నువ్వు 19,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు నట్టి విరిచే పరిస్థితి, ఈ రాష్ట్ర ప్రజలు నట్టి విరిచే పరిస్థితి విద్యుత్ ఛార్జీలు పెంచి. మరి ఏంటో నాకు అర్థమైన పరిస్థితి. మరి 2 లక్షల కోట్ల అప్పు, అది కాకుండా రాష్ట్ర ఆదాయం. పోనీ జగన్ గారి టైంలో దగ్గరగా 20% ఇన్కమ్ జనరేట్ అయ్యేది సంవత్సరానికి. మరి నువ్వు వచ్చేసరికి 3% ఉంది. పోనీ 3% అన్న ఆదాయమే కదా. ఏమవుతుంది ఆదాయం అంతా? ఎవరి జేబుల్లోకి వెళ్ళిపోతుంది? ఇప్పటికైనా రాష్ట్ర ప్రజల్ని ప్రచార ఆర్భాటాల్లో కాకుండా రాష్ట్ర ప్రజలకి మంచి చేసే విధంగా
మీరు ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి వారి పార్టీ కేడర్ కూడా చెప్తున్నాను. దయచేసి మీరు ఈ రాష్ట్రంలో ఒక భాగమే, ఈ ప్రజల్లో ఒక భాగమే. గతంలో కరోనా కష్ట సమయంలో కూడా రోడ్ల విషయంలో మేము ఇబ్బంది పడిన పాట వాస్తవమే, కానీ చేశాం. మేము బాగానే చేసాం. చేయలేని అన్ని మొక్కలు నాటి నూర్చి లేకపోతే గోతులు పెట్టి రకరకాల విన్యాసాలు చేశారు. మరి ఇప్పుడు కూడా అవే రోడ్లు అలాగే ఉన్నాయి. మరి వాటిని కూడా ప్రశ్నించండి. మీరు ఈ రాష్ట్ర ప్రజల్లో ఒక భాగమే. ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి రోడ్లు బాగోక. దయచేసి మీరు కూడా చంద్రబాబు నాయుడిని ప్రశ్నించమని, అదేవిధంగా నిన్న రిషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన బిల్డింగ్, అక్కడికి వెళ్ళి నానా హంగామా చేశారు. మరి అది క్లియర్గా చూస్తున్నాం. కట్ చేసేసి లాగి పడేశారు. కట్ చేసింది ఒక దగ్గర, ఆ పెచ్చులు పడ్డాయి ఒక దగ్గర. ఈ రాష్ట్ర ప్రజలందరూ అబ్జర్వ్ చేశారు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కళ్ళకు గంతలు కట్టి ఏదో పిల్లి పాలు తాగుతున్నట్టు మీరు చేస్తున్నారు. అలాంటి విషయాల్లో మీరు టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే మీరు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు, దానిపైన ఇంకో ఫ్లోర్ ఉంది, దానిపైన ఇంకో ఫ్లోర్ ఉంది. నీళ్లు కారే అవకాశమే లేదు. చాలా ప్రెస్టీజియస్గా జగన్మోహన్ రెడ్డి గారికి కట్టిన బిల్డింగ్ అది. అలాంటి పనులు కాకుండా మిమ్మల్ని దేహి అని అడుగుతుంది పాపం సుగాలి ప్రీతి తల్లి. ఎన్నికల ముందు గుండెలు బాదుకుని చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్లో సుగాలి ప్రీతి మర్డర్ జరిగితే ఆ టైంలో ఏమీ మాట్లాడలేదు 2 సంవత్సరాల పాటు. జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు సుగాలి ప్రీతి గారు గుర్తొచ్చి గుండెలు బాదుకుని సుగాలి ప్రీతి గురించి రకరకాలుగా ఏదో జగన్ గారి టైంలోనే జరిగినట్టు, చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్లో జరిగితే అది జగన్ గారి టైంలోనే జరిగినట్టు ఆ బురదంతా జగన్ గారికి పామి ఎన్నికల్లో నువ్వు ఎంత లబ్ధి పొందాలో ఆ పసిపిల్ల ప్రాణంతో అంత లబ్ధి పొందారు మీరు, ఆ పసిపాప ప్రాణంతో. మరి ఈరోజు మీరు తీసుకున్న యాక్షన్ ఏంటి? ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఎన్ని వందల సార్లు ఆ పాపను మార్కెటింగ్ చేసుకున్నారు? ఆ పాప శవాన్ని ఎన్ని వందల సార్లు మీరు మార్కెటింగ్ చేసుకున్నారు? మీరు సమాధానం చెప్పాలి కదా. ఆ పాప తల్లికి న్యాయం చేసి, కేంద్రంలోని మీ ప్రభుత్వమే, ఇక్కడ మీ ప్రభుత్వమే. మీరు అలా చేయని పక్షంలో వికలాంగురాలైన ఆ పాప తల్లి ఉసిరి తగులుతుంది మీకు. దయచేసి ఆ పాపకి న్యాయం చేయండి. అంతేగాని రాష్ట్ర ప్రజలు పెచ్చులు ఊడిపోయి, లయ్యి ఊడిపోయి, ఈ ఊడిపోయి అని చెప్పి తప్పుడు ప్రచారాలతో రాష్ట్ర ప్రజల్ని డైవర్ట్ చేయకండి. 30,000 మంది ఆడపిల్లలు మాయమైపోయారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ప్రచారం చేశారు. 30,000 మంది ఆడపిల్లలు ఒక్కరినన్నా తిరిగి తెచ్చారా మీరు? పోనీ ఆ 30,000 మంది మాయమైపోయారన్నది ఏమన్నా నిరూపించగలిగారా? లేదు. మీరు లెంపలేసుకుని మీరు చెప్పిన అన్ని ఎన్నికలలో ప్రజలను తప్పుదోవ పట్టడానికి నేను అబద్ధాలు ఆడానని చెప్పేసి మీరు ఒప్పుకోండి. లేదంటే సుగాల ప్రీతికి న్యాయం చేయండి. ఈ 30,000 మంది ఆడపిల్లలను వెనక్కి తీసుకురండి. నిజంగా జరుగుంటే రాజకీయం అన్నది ఒక స్థాయి, ఒక ఇది ఉంటుంది, ఒక నీతి ఉంటుంది. రాజకీయంలో నీతి మర్చిపోయి ఏది పడితే అది అబాండాలు, ఎలాగ పడితే అలాగా. మేము కూడా కొన్ని విషయాల్లో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చిన్న ఉన్నాయి. ఒకేసారి వ్యవస్థనంతా మార్చేద్దామని చూశాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ ఏ టైం వ్యవస్థనంతా మార్చేద్దామని చూశారు. ఇంటింటికి వాలంటీర్లను పెట్టేసి, వైద్యాన్ని ఇంటికి తీసుకొచ్చి, మెడికల్ కాలేజీలు కట్టి, పోర్టులు కట్టి, మద్యాన్ని నియంత్రించి ఈ రాష్ట్ర ప్రజలందరినీ ఒకేసారి మార్చేద్దాం, 5 ఏళ్ళ టర్మ్లో మార్చేద్దామని చూశారు ఆయన. 5 ఏళ్ళు కూడా కాదు, సారీ, 2 ఏళ్ళు కరోనా, 3 years టైంలో మార్దామని చూశారు. మరి అది కూడా మరి రాష్ట్ర ప్రజలు రిసీవ్ చేసుకోవడం
మరి సరిగా రిసీవ్ చేసుకోలేదేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ విప్లవాత్మకమైన మార్పులు, ఆర్బీకేలు, విలేజ్ హెల్త్ సెంటర్లు, ఇవన్నీ కూడా యూరోపియన్ కంట్రీస్లో ఆధునిక మనకన్నా 20 సంవత్సరాల ముందున్న కంట్రీస్లో ఉండి మార్పులు ఇవన్నీ. 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీకి వైద్యం, పేదోడికి హెల్త్ 25 లక్షల రూపాయలు. ఏది ఈరోజు ఆరోగ్యశ్రీ? మరి ఇన్ని మార్పులు జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి మార్చేద్దామని చూస్తే మరి రాష్ట్ర ప్రజలకి రిసీవ్ చేసుకోవడం, మరి మాకు చెప్పుకోవడం చేతగాకో నాకు అర్థం కాలేదు. వాస్తవంగా మాకెవరికి అర్థం కాలేదు. ఈరోజు పేపర్లో ప్రచారం చేసి రోడ్లు వేస్తాం 18,000 కిలోమీటర్లు, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తాం, పోర్ట్లు, జగన్ గారు కట్టిన పోర్ట్లు, మార్కెటింగ్ తప్పిస్తే ఇంకేమీ జరగటం లేదు. ఏమండి, 99 పైసలకి వైజాగ్లో భూమి ఏం కంపెనీలకు ఇస్తున్నారు మీరు? పోనీ టాటా కన్సల్టెన్సీస్ వాళ్ళకున్న వాల్యూస్ ప్రకారం మీరు 99 పైసలకి ఇస్తే వాళ్ళు తీసుకోరు భూమి. టాటా గ్రూప్ మీరు 99 పైసలకి ఇస్తే వాళ్ళు ఏం తీసుకునే పరిస్థితులు వాళ్ళు ఉండరు. వాళ్ళ పేరు చెప్పి మీ తాబేదారులకి దోచిపెట్టడానికి. వైజాగ్లో భూమి వాల్యూ ఎంతండి? 20 కోట్లు 30 కోట్లు ఈరోజు రియల్ ఎస్టేట్ కంపెనీలకి. దాని వెనకాల కూడా ఎంతో పరమార్థం ఉంది. అది కూడా తొందరలోనే గుట్టు విప్పుతాం. ఎందుకంటే డాక్యుమెంటల్ ఎవిడెన్స్ లేకుండా ఊరికనే మాట్లాడడం, బురద జల్లడం, మీ రకమైన పద్ధతులు మాకు లేవు. మా నాయకుడు అవి నేర్పలేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు అవి నేర్పలేదు. ఖచ్చితంగా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ వస్తుంది మా దగ్గరికి. మీరు వైజాగ్లో 100 ఎకరాలు ఇస్తే ఎక్కడ 50 ఎకరాలు కొనమంటున్నారో అవన్నీ వస్తాయి మా దగ్గరికి. వచ్చినప్పుడు ఖచ్చితంగా అవన్నీ మీ ఎదురుకుంటా పెడతాం. మీరు ఏ రకంగా మార్కెట్ చేస్తున్నారో 99 పైసలకి భూమి ఇచ్చేసి, సరే టాటా కన్సల్టెన్సీస్కి ఇచ్చారు, మీరు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు. అదొక ఆ సంస్థ అంత తక్కువ విలువ గల సంస్థ కాదు. మీరు ఇచ్చేసిన ఊరికనే ఇచ్చేసిన వాళ్ళు భూములు తీసుకోరు. వాళ్ళు కొనుక్కుంటారు, గవర్నమెంట్ వాల్యూ కొనుక్కుంటారు, తీసుకుంటారు వాళ్ళు. దాన్ని అడ్డుపెట్టి మీరు రకరకాల కంపెనీలకు ఇస్తారు. దాని వెనకాల ఉన్న మర్మం ఖచ్చితంగా బయటకు తీస్తాం. ఎక్కడ ఏం జరుగుతుందో, ఇక్కడ మీరు ఇచ్చి ఎక్కడ ఏమి చేస్తున్నారో అన్ని ఖచ్చితంగా ఆ మర్మం అంతా బయటకు తీసి విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తో సహా ఈ రాష్ట్ర ప్రజలకి మేము తెలియజేయబోతున్నాం. థ్యాంక్ యూ.